వెల్కమ్ టు మేక్ యూ అవుట్ ఛానల్. ఈరోజు విన్ఫినిత్ వాళ్ళ నుండి ఏవైతే ప్రొడక్ట్స్ వచ్చాయో అవన్నీ మీకు కొన్ని మేము ఏవైతే వాడుతున్నామో అవన్నీ మీకు చూపిస్తున్నాను. సో ఇవి చాలా సూపర్గా ఉన్నాయండి ప్రొడక్ట్స్. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను జనరల్గా వాడుతున్నటువంటి ప్రోడక్ట్స్ అండి. మా ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాకుండా ఇంకా టాయిలెట్ క్లీనర్స్ ప్లస్ ఇంకా వేరే వగేరా ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో చాలా ప్రొడక్ట్స్లో కొన్ని అయితే తీసుకొచ్చాను. టాయిలెట్ క్లీనర్స్ కూడా తెచ్చాము. అది చాలా యూస్ఫుల్ ఉంది, అది చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మీరు ఒకసారి బాతింగ్ సోప్ అండి. సో బాతింగ్ సోప్ దీంట్లో ఏంటి అంటే మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ వచ్చేసి విత్ నీమ్ అలోవెరా తులసి డీప్లీ ప్యూరిఫైస్ క్లీన్లీనెస్ అండ్ బ్రైటన్ స్కిన్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఇచ్చాడు. సో ఇది 100 గ్రామ్ ఉంటుందండి. సో 100 గ్రామ్స్ ఉన్న సోపు. సో ఈ 100 గ్రామ్స్ ఉన్న సోపు మనకు వచ్చేసి కాస్ట్ వచ్చేసి 39 రూపీస్ ఉంటుంది. బట్ యాక్చువల్ చెప్పుకుంటే ఇవన్నీ కూడా ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయో ఈ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఏవైతే యూజ్ చేశారో అవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్గా ఉన్నవి అనమాట. న్యాచురల్గా ఇందులో చూడండి మీకు నీము అలోవెరా తులసి ఇవేవి కూడా కెమికల్స్ కావు. కెమికల్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ బేసిక్గా రావడానికి రీజనే మనం వాడుతున్నటువంటి సోప్స్. అంటే వన్ ఆఫ్ ద సోప్ కూడా వాడుతుంటాం కాబట్టి సోప్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఆ ప్రాబ్లం వాటిని ఏవైతే డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల స్కిన్ ఎలర్జీస్ రావడం ఇలాంటివన్నీ. మళ్ళీ స్కిన్ ఎలర్జీ ఇవన్నీ వచ్చే డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ డాక్టర్ కూడా ఆ డిఫరెంట్ సోప్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాచురల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఉన్నాయి, లేదు అంటే కెమికల్స్ ఎక్కువ ఉండి ఆ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ స్కిన్ ఎలర్జీస్ అయిపోవడం కోసం అని చెప్పేసి క్రీమ్స్ అలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. సో అవి వాడి మనం మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని వెళ్ళి మెడిసిన్ వాడి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇవన్నీ చేసే కంటే ఏవైతే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎలాంటివి ఉన్నాయో ఇన్ఫినిత్ వాళ్ళ నుంచి వచ్చేటువంటి పర్ఫెక్ట్ బాతింగ్ సోప్ అండ్ మీకు ఇంకోటి వచ్చేసి ఈ పర్ఫెక్ట్ క్రీమీ క్లెన్సింగ్ సోప్ అని చెప్పేసి ఇంకోటి వచ్చిందండి. ఇది 75 గ్రామ్స్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకు 65 రూపీస్కి వస్తుంది. సో ఇది చాలా యూజ్ఫుల్. ఎవరైతే స్కిన్ చిన్న మొటిమలు రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకున్నప్పుడు సో పర్ఫెక్ట్ క్రీమీ క్లెన్సింగ్ సోపు అంటే నీట్గా అవడం కోసం అండ్ ఈ 2 సోప్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇంకోటి జెంట్స్ వాడటం కోసం అని చెప్పేసి జెంట్స్ కోసమే పర్ఫెక్ట్గా ఒక సోప్ కూడా వచ్చింది. సో ఆ సోప్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం చాలామంది ఈ కరోనా టైంలో పంచతులసి అని చెప్పేసి వాడుతున్నాం. సో విన్ఫినిత్ నుంచి కూడా వచ్చిన పంచతులసి ఉందండి. ఈ పంచతులసి చాలా యూస్ఫుల్ ఉంది. సో కాస్ట్ వచ్చేసి మీకు 193 రూపీస్ వరకు ఉంది ఇది. సో కానీ చాలా యూస్ఫుల్. మేము ఇది ఆల్రెడీ ప్యాక్ ఫుల్ ఉంది, ఇందులో ఆల్రెడీ ఉంది ఇక్కడ కొత్తది ఇది. సో నేను వాడుతున్నది ఇదండి. ఇది ఆల్రెడీ సీల్ తీసేసి వాడుతున్నది నేను మీకు చూపిస్తున్నాను. సో సీల్ తీసేసి ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం 1 లీటర్ వాటర్లో ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే చాలా యూస్ఫుల్ అండి. అవి తాగడం వల్ల ఇంకా వాళ్ళందరూ తాగొచ్చు. ఏజ్తో కానీ ఇంకా వేరే మెడిసిన్ వాడుతున్నాం అవి ఇవి వెయిట్తో దేనితో కూడా అసలు సంబంధం లేదు. చాలా యూస్ఫుల్ హెల్త్కి. ఒక 200 రకాల ప్రాబ్లమ్స్ వరకు ఇది రెక్టిఫై చేస్తుంది అనమాట. మొత్తం ప్యూర్ న్యాచురల్ అది. సో ప్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ మీకు ఇంకోటి చూపించాల్సింది ఏంటంటే నేను వాడుతున్నటువంటి ఫ్రెష్ డెంట్ అడ్వాన్స్డ్ హెర్బల్ గమ్ కేర్ టూత్పేస్ట్ అని ఫైట్స్ గమ్ డిసీజెస్ అండ్ క్యావిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది కూడా విన్ఫినిత్ వాళ్ళ ప్రోడక్ట్. 100 గ్రామ్స్ ఉంటుంది. సో డెంట్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇక్కడ ఉంది కదా ఫ్రెష్ డెంట్ అడ్వాన్స్డ్ హెర్బల్ గమ్ కేర్ టూత్పేస్ట్. నేను వాడుతున్న పేస్ట్ ఇది ఆల్రెడీ చాలా అవుతుంది వాడబట్టి. సో ఇక్కడ చూసుకుంటే దీనివల్ల అంటే ప్రిపరేషన్స్ కూడా చాలా చూడండి. ఫ్రెష్ డెంట్ వచ్చేసి ఇందులో వాడుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా యూజ్ఫుల్ ఇంగ్రీడియంట్స్. అంటే అన్ని న్యాచురల్గా మీకు చూపిస్తానండి. న్యాచురల్గా ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్
ఏమున్నాయంటే ఇక్కడ ఒక బాక్స్ డబ్బా మీద ఇచ్చారు చూడండి. వచ్చేసి ఈచ్ 100 గ్రామ్ పేస్ట్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ అని చెప్పేసి హెర్బల్ ఎగ్జాక్ట్, అకర్కర అండ్ దాల్చిని, నీము, బబువులు, అలవీరా అండ్ లాంగ్, ఇవి ఇందులో కలుపుతున్నవి. సో మీకు అసలు యాక్చువల్గా ఇంతకుముందు మేము వచ్చేసి వేరే పేస్ట్ వాడుతుండేదండి, అది వాడటం ఆపేసి ఇప్పుడు ఇది వాడటం కూడా చాలా రోజులు అవుతుంది. వాడబట్టి కూడా చాలా రోజులు అవుతుంది. మీకు ఆ ప్రోడక్ట్ నేను ఇంతకుముందు మెస్వాక్ పేస్ట్ వాడుతుండేది యాక్చువల్గా. సో మెస్వాక్ పేస్ట్, ఇది మెస్వాక్ పేస్ట్ అండి, ఇంతకుముందు మేము వాడుతున్న పేస్ట్ మెస్వాక్ది. సో ఈ మెస్వాక్ పేస్ట్ వచ్చేసి కంప్లీట్ ఓరల్ కేర్ అని చెప్పించాడు, బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుందండి ఇంగ్రీడియంట్స్ అని చెప్పించాడు కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అనే దగ్గర చూడండి ఒకసారి. ఇంగ్రీడియంట్స్ అనే దగ్గర చూస్తే కాల్షియం కార్బోనేటు, నెక్స్ట్ సోర్బిల్ వాటర్, సిలికా, సోడియం లారిల్ సల్ఫేట్. సో ఇవన్నీ కూడా చూడండి కెమికల్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కెమికల్స్, డైరెక్ట్ కెమికల్స్ అవి వాడుతున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎనామిల్ అనేది ప్రాబ్లమ్స్ వస్తుంటే, టూత్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనం వెళ్ళిపోయి డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి ఇలా చూసుకోవాల్సి వస్తుంది. చూస్తానికి ఇక్కడ హ్యాపీగా అని చెప్పేసి ఏదో ఇవ్వటం జరిగింది, కానీ ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే తెలుస్తూనే ఉంటుంది. ఇవి వాడటం వల్ల ఈ హ్యాపీనెస్ అనేది వాడకముందు ఉంటుందేమో ఇలా నాకు తెలిసి. సో వాడిన తర్వాత ఈ హ్యాపీనెస్ అనేది ఉండదు, హ్యాపీనెస్ అంతా పోతుంది. పోయి లాస్ట్గా పళ్ళు పుచ్చులు రావడం, పళ్ళు ఖరాబ్ అయిపోవడం ఇలాంటివి ఉంటాయి. సో మనకు నేను జనరల్గా అంటే ఈ వాడుతున్నాను అని చెప్పటం కదండి, కానీ చాలా యూస్ఫుల్ ఉందండి. సో మనం ₹1 ఎక్స్ట్రా అయినా కానీ పర్లేదు, కానీ ఇలాంటివి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడటం వల్ల మనకు చాలా యూస్ఫుల్ అవుతుంటాయి. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీకు చూపించాల్సింది ఇంకోటి ఫ్రెష్ డెంట్ అడ్వాన్స్డ్ డీప్ క్లీన్ టూత్ బ్రష్ హైలీ డెంటిస్ట్ రికమెండెడ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ 4 బ్రషెస్ వచ్చేసి ఇట్లా 4 బ్రషెస్ వస్తాయండి ఈ ప్యాక్లో. సో ఈ ఫ్యామిలీ ప్యాక్ అన్నట్లు. సో మీకు జనరల్గా వచ్చేసి ఇది ₹247 ఉంటే, సో ₹247 అంటే మీకు మనకు చాలా ఎక్కువ ఏందని అనుకుంటా వాళ్ళకి నేను ఒకటి చెప్తానండి సో ఇందులో కాంపాక్ట్ హెడ్ టు క్లీన్ బ్యాక్ టీత్ అండ్ స్పెషల్లీ డిజైన్డ్ విత్ 0.01 mm ultra soft bristles which are gentle for teeth and gums, unique antibacterial effect bristles for more effective cleaning even in hard to reach areas, and soft rubber strip polishes teeth. సో మనకు జనరల్గా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, ఇవన్నీ కాస్ట్ ఉంటున్నాయి అని అనుకునే దానికంటే ముందు అసలు న్యాచురల్గా మనకు ప్రాబ్లం రాకుండా, ఇప్పుడు చెప్పాం కదండి ఫ్రెష్ డెంట్ అనేది టూత్ పేస్ట్ వాడుతున్నాం, చాలా బాగుందన్నాం. సో టూత్ బ్రషెస్ కూడా వాడుతున్నాం. టూత్ బ్రషెస్ మనకు బయట దొరికే వాటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ బ్రష్లో ఏవైతే బ్రిస్టిల్స్ ఉంటాయో ఆ బ్రిస్టిల్స్ అనేవి అంటే ఉంటాయి కదా, ఫైబర్లు ఉంటాయి కదా రుద్దుతున్నప్పుడు, అవి స్ట్రైట్గా కాకుండా కొంచెం అవి ఒక డిఫరెంట్ యాంగిల్లో అనేది వీటిని సెట్ చేయడం జరుగుతుంది. ఈ డిఫరెంట్ యాంగిల్స్ ఇట్లా సెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో మనకు క్లీన్ చేసినప్పుడు ఆ టూత్ మీద ఎనామిల్ పోవటం కానీ, సో డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇది నివారిస్తూ ఉంటుంది. సో దాని పర్పస్లోనే సో మనకి ఫ్రెష్ డెంట్ టూత్ బ్రష్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్యామిలీ ప్యాక్ అనేది 4 బ్రషెస్ వస్తాయి. సో 4 బ్రషెస్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, నేను ఆల్రెడీ వాడుతున్నాను. ఇంకోటి వచ్చేసి డైలీ మాయిశ్చరైజింగ్ బాడీ లోషన్. సో ఇది కూడా వచ్చేసి స్కిన్ మాయిశ్చరైజింగ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఇవన్నీ కూడా వచ్చేసి చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. సో న్యాచురల్గా విన్విత్ వాళ్ళు మనకు తయారు చేసి మన కోసమని ఇచ్చిన ప్రొడక్ట్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది హ్యాండ్ శానిటైజర్స్. సో హ్యాండ్ శానిటైజర్స్ బయట దొరుకుతున్నాయని చెప్పి విచ్చలవిడిగా తీసేసుకుంటున్నారు. ₹100 అని ₹50 అని ఏది పెడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు స్కిన్కి. ఎప్పుడు చేతులకి హ్యాండ్స్ బయటకు వెళ్ళి వస్తే చాలా, ఈ కరోనా టైంలో చేతులు వాష్ చేసుకోవాలని రోజు ఒక 5 times బయటకు వెళ్ళాలంటే 5 times ఇంటికి రాగానే వెంటనే వేసుకోవడం. అలాగే బయట డిఫరెంట్ షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే శానిటైజర్స్ యూజ్ చేయడం వల్ల సో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ఓవర్కమ్ చేయడం కోసం మనకు మన విన్ఫిత్ వాళ్ళ నుంచి ఒకటి పర్ఫెక్ట్ ఇన్స్టెంట్ హ్యాండ్ శానిటైజర్, ఇన్స్టెంట్లీ క్లీన్ హ్యాండ్ ఫ్రమ్ జెర్మ్స్ 99.9% అని ఇచ్చారు. సో అలోవెరా గ్లిజరిన్ కలిసింది ఇది విత్ మింట్ ఫ్రాగ్రెన్స్తో వస్తుంది. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ చేతికి రాసుకోవడం వల్ల
వీటి వల్ల ఏమవుతుంది, వచ్చే ప్రాబ్లమ్స్ అవి డైరెక్ట్ కెమికల్స్ కాబట్టి వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. చాలా యూస్ఫుల్. అండ్ ఇది మీరు ఎన్ని టైమ్స్ రాసుకున్నా కానీ దీని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఏమన్నా న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి చెప్తున్నామండి. అండ్ ఇంకోటి వచ్చేసి పర్ఫెక్ట్ డాండ్రఫ్ ఫ్రీ షాంపూ ఇది. సో ఇన్ఫిత్ వాళ్ళ నుంచి. సో ఇవి కూడా విత్ టీ ట్రీ ఆయిల్ అండ్ న్యాచురల్ కండిషనర్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అని ఇచ్చాడు. సో చాలా యూస్ఫుల్. ఇవి అన్నీ కూడా మీకు ఏది చూపించిన ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్గా వచ్చిన ప్రోడక్ట్సే. సో కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్గా చేసినవి కాబట్టి మనకు ప్రాబ్లం ఏం రాదు. చాలామంది యూజ్ చేశారు, మేము కూడా యూజ్ చేస్తున్నాము డాండ్రఫ్ ఫ్రీ షాంపూ. సో డాండ్రఫ్ మీకు ఉండి పోగొట్టుకోవాలనుకుంటే ఈ షాంపూ యూజ్ చేయడం అనేది చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి హెయిర్ కేర్ ఆయిల్. సో హెయిర్ కేర్ ఆయిల్ ఇది వచ్చేసి విత్ ఆల్మండ్ ఆయిల్ అండ్ ఆర్గాన్ ఆయిల్ హెయిర్ మాయిశ్చరైజింగ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అని చెప్పించారు. సో ఇది కూడా చాలా యూస్ఫుల్. సో హెయిర్ ఆయిల్ మనం బయట తీసుకుంటుంటాము. ఇది వచ్చేసి దగ్గర ఎంత వెయిట్ ఉంటుంది అంటే 215 రూపీస్ కాస్ట్. వెయిట్ వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. 250 గ్రామ్స్ ఉందండి. 250 ml ఉంది. సో 250 ml అంటే పావు లీటర్. సో చాలా మంచి గ్రోత్ వస్తుంది హెయిర్ ఫాలింగ్ తగ్గిపోవడానికి, నెక్స్ట్ హెయిర్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ పోవడం కోసం అని చెప్పేసి తయారు చేసిన ప్రోడక్ట్ మేము యూజ్ చేస్తున్నాం. చాలా బాగుంది. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మేము యూజ్ చేస్తున్నవి. ఇంట్లో శానిటైజర్స్ అయితేనేంటి, హెయిర్ ఆయిల్స్, షాంపూస్ అండ్ తులసి డ్రాప్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్ అండ్ సోప్స్ అయితేనేంటి, మెన్ సోప్స్ కూడా కావాలంటే మెన్ సోప్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో తీసుకోండి, వాడండి, హెల్త్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం, అంత మించిన భాగ్యం అనేది. ఈరోజు సంపద ఉంటుంది, రేపు వెళ్తుంది. కానీ వన్స్ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయిందంటే ఆరోగ్యం కాపాడుకోవాలి. కాబట్టి వన్స్ ఆరోగ్యం ఖరాబ్ అయిందంటే చేసేది ఏం లేదు. డాక్టర్స్కి అండ్ హాస్పిటల్ చుట్టూ తిరిగి హాస్పిటల్స్కి ఎక్కువ ఖర్చు పెట్టడం తప్పించేయలేదు. దానికంటే బెటర్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో ఏది ప్రాబ్లం రాకముందే దాన్ని మనకు సొల్యూషన్, ఆరోగ్యం ఖరాబ్ కాకముందే, ఆరోగ్యం పాడవకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అనేది చూసుకోవాలి. సో వన్స్ ఖరాబ్ అయిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం, డాక్టర్ల చుట్టూ తిరగడం అనేది కరెక్ట్ కాదేమని నా ఒపీనియన్. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. బట్ యాజ్ ఎ వెల్ విషర్గా చెప్పేది ఏంటంటే, సో ప్రోడక్ట్స్ ఆర్ వెరీ ఫైన్, చాలా సూపర్గా వర్క్ చేస్తున్నాయి. సో మీకు ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం సో నా నెంబరు ఇక్కడ ఇస్తాను. సో నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏవైతే కావాలని చెప్తారో అవి మీకు మీరు చెప్పిన రోజు నెక్స్ట్ డేకి మీకు వచ్చే విధంగా మీరు దగ్గరలో ఉంటే మీకు డైరెక్ట్ పంపించడము, లేకపోతే తీసుకొచ్చి ఇవ్వడము, లేదంటే మీకు కొరియర్ చేసైనా పంపించడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.